సూరులగన్నట్టి సూర్యపేటకు బోధమాం వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామం త్యాగాలతో వబడదమా మల్ల ఉద్యమానికి దారులేద్దామా. అసలు సోమన్నకున్న రాజకీయపరమైన లక్ష్యం ఏంటి? దీనికోసం ఈ పార్టీల యొక్క మార్పులు 4 అక్షరాలు నేర్చుకుంటే నువ్వు ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా? లేదా నేను ఇస్తున్న ఓటు ఈ ఓటును ఉపయోగించుకుంటే నువ్వు కూడా రాజు అవుతావు. నువ్వు ఎంప్లాయ్ అవుతావా, నువ్వు రాజు అవుతావా? ఈ రెండిట్లో ఏదో డిసైడ్ చేసుకో. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజల తరపున అనేక ఆటల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసినటువంటి మీరు ఆ రాజ్యం వచ్చిందని మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుకుంటున్నారా? సంవత్సర కాలం అవుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలు అవసరం. ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, సిద్ధాంతాలు అవసరం లేదు. వినండి, మాకు గౌరవించి మమ్మల్ని సంస్కారవంతంగా వీళ్ళు మనుషులే అని చూడగలిగే అవకాశాలు ఇస్తే, కాలం కలిసి వస్తే చట్టసభల్లోకి కూడా వెళ్ళి ఒక ప్రజా గాయకుడి నుండి ప్రజా నాయకుడిగా బతకాలనేది నా కోరిక. అట్లా నాకు ఒక విజన్ ఉంది. చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలే, ఈ దేశాన్ని రాలేం. టప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే, పోరుకు దారులు వెయ్యాలేం. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలేం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. నా ఈ ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఒక మంచి పాట ద్వారా మీకు స్ఫూర్తినిచ్చిన లేదా మీరు ఈ ఉద్యమాల వైపు రావడానికి గల కారణమైన పాటతో ఈ యొక్క ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సూరులగన్నట్టి సూర్యపేటకు బోధమాం వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామం త్యాగాలతో వబడదమాం మల్ల ఉద్యమానికి దారులేద్దామా. త్యాగాలతో వబడదమాం మల్ల ఉద్యమానికి దారులేద్దామా. సూరులగన్నట్టి సూర్యపేటకు బోధమా వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామం త్యాగాలతో వబడదమా మల్ల ఉద్యమానికి దారులేద్దామా. పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించే గొంతులై నిరసనోద్యమాలు చేద్దామా. మనము నినదించే గొంతులవుదామా. నిరసనోద్యమాలు చేద్దామా, మనము నినదించే గొంతులవుదామా. ఉప్పల మలసూరు చరిత ధర్మాభిక్షము గణతం గొంతెత్తి పాట పాడదామా. గుండె గాయాల గేయమైదమా. సూరులగన్నట్టి సూర్యపేటకు బోధమా వీరులగన్నట్టి నల్లగొండకు బోధమం మల్ల త్యాగాలతో అవడుదమా మల్ల ఉద్యమానికి దారులేద్దామా. చల్ గుండెనొకటి చేద్దామా, చల్ దండోర మోగిద్దామా. నేను పుట్టి పెరిగి నాకు స్ఫూర్తినిచ్చినటువంటి నేలకు దండం, ఆ మట్టి తల్లికి వందనం. థ్యాంక్ యూ అన్న, మంచి పాటతో ఈ ఇంటర్వ్యూ ప్రారంభించినందుకు. మీ యొక్క నేపథ్యాన్ని చూసుకుందాం. చాలా ఇంటర్వ్యూలలో చాలా సందర్భాలలో మీ యొక్క నేపథ్యం గురించి, మీ యొక్క ఉద్యమ చరిత్ర గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆ నేపథ్యంలో చాలామందికి చాలా ప్రశ్నలు, చాలా సందేహాలు, చాలా అభిప్రాయాలు, విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం సూటిగా స్పష్టంగా ఇస్తారని ఆశిస్తూ ఒకసారి క్లుప్తంగా ఆ నేపథ్యం నుంచి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొట్టమొదట మీరు విప్లవోద్యమాల వైపు వెళ్ళినప్పుడు మీకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటి, లేదా అక్కడ మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, అక్కడి నుంచి మీరు మళ్ళీ బయటికి రావడానికి గల కారణాలు ఏంటి? అంటే విప్లవోద్యమం తిరుగుబాటుకు సంకేతంగా అభాగ్యులకు అండగా నిలబడ్డటువంటి సంఘాలు, ఏమీ తెలియనటువంటి ప్రజలను సంఘాలుగా కూడగట్టి చైతన్యాన్ని నింపేటువంటి పాత్ర విప్లవోద్యమాలు వహించింది. అందువల్ల విప్లవోద్యమాల్లో చేరడానికి కారణం ఇది న్యాయమైందని నమ్మడం. దీని ద్వారానే ప్రజలకు ఒక శాశ్వతమైన పరిష్కారం వస్తుందని చెప్పి నమ్మడం. ఆ నమ్మకం ద్వారానే అనేక మంది వీరులు రక్తతర్పణం చేసిండ్రు, అనేక మంది జైళ్ళల్లో మగ్గిండ్రు. నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో అమరుడైనటువంటి జిఎన్ సాయిబాబా లాంటి మహానుభావులు అండర్ సెల్లో బంధించి పెడితే చావును నిరాకరించాడు, ప్రశ్నల కొడవలెత్తాడు. తన ప్రాణాలు రాజ్యంతో పోరాడి
జైలు గోడలు సైతం బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి తను న్యాయంపై తనే గెలిచి అమరవీరుడైపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే రాజ్యమే చంపినటువంటి పరిస్థితి. అందువల్ల అట్లా అనేక మంది మహానుభావులు ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళను స్ఫూర్తిని చూసి, వాళ్ళ కమిట్మెంట్ చూసి ఒక పాటలో ఒక మహాకవి, ఒక గొప్ప కవి, బహుశా జయరాజన్ అనుకుంటా, ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాడు ఒక పాటలో. ఆస్తి కొరకు వచ్చి రందున అమ్మ నానబెట్టిన పేరు చెప్పరు, పేరు కొరకు ఆస్తి కోసం వచ్చి రందున చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు, పేరు కొరకు వచ్చి రందున అమ్మ నానబెట్టిన పేరు చెప్పరు. ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ కూనలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, వాళ్ళ నడుముల్లో ఎర్రాని జెండలు, వాళ్ళ నడకల్లో నారర నన్నరో తారనన్న నారనన్ననా. అట్లా వేలాది మంది ఈ భూమి భుక్తి విముక్తి కావాలని చెప్పి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వంగా వచ్చిన పోరాటం నక్సల్బరీ వారసత్వంగా వచ్చిన పోరాటం ప్రత్యేక తెలంగాణ మూమెంటు, ఇట్లా అనేక సామాజిక కుల ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు, హక్కుల ఉద్యమాలు, మహిళా చైతన్యం, విద్యార్థుల హక్కులు, అనేక పోరాటాలు దాదాపు 26-27 సంవత్సరాలుగా ఈ తెలుగు నేల మీద మేము లైవ్లో ఉండి చూసినటువంటి ఉద్యమాలు, ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమాలు. ప్రొఫెసర్ సాయిబాబా అనారోగ్యంతో చనిపోయాడు కదన్నా? ప్రొఫెసర్ సాయిబాబాను చంపేశారు, రాజ్యం ఎలా చంపేశారు? ఆయన అనారోగ్యంతో చనిపోయారు కదా. అదే సాయిబాబాను ఎలా చంపారనేది, వికలాంగుడైనటువంటి సాయిబాబాను, శారీరంతో వికలాంగుడైనటువంటి అంటే 90% వికలాంగుడైనటువంటి సాయిబాబాను నక్సలైట్లతో సంబంధం ఉంది అనేటువంటి ఒక సాకుతోటి ఢిల్లీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సాయిబాబు, ప్రజల మధ్యలో తిరిగేటువంటి సాయిబాబు, ప్రజల కోసం మాట్లాడే సాయిబాబాను తనను బంధించేసి దాదాపు 2017లో అనుకుంటా తీసుకుపోయి జైల్లో పెడితే దాదాపు 9 సంవత్సరాల కాలం పాటు ఆయన జైలు నిర్బంధంలో గడిపాడు. అనారోగ్య సమస్యలు, అండర్ సెల్లు, బయటి గాలి లోపటి రాక, లోపటి గాలి బయటికి పోక, ఒక కిరాతకంగా ఒక ద్రోహిని, ఒక దొంగను బంధించినట్టుగా, బందిపోటు దొంగను బంధించినట్టుగా అండా సెల్లో పడేసినటువంటి తీరు బాధకరం. ఆయన అనేకసార్లు ఉత్తరాలు రాశాడు. కోర్టు జడ్జీల దగ్గర ముందు పెడితే వికలాంగుడైనటువంటి 90% వికలాంగుడైన సాయిబాబా వల్ల ప్రమాదం ఏముంది ఈ దేశానికి అని చెప్పి అన్నప్పుడు, సాయిబాబా శారీరక వికలాంగుడే కానీ మానసిక వికలాంగుడు కాదు అని చెప్పి కేసులు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందువల్ల పోరాటం అంటే నేను ఎందుకు ఉదాహరణకు చెప్తున్నంటే, పోరాటం అనేది మీకు స్ఫూర్తి ఎవరు అన్నప్పుడు, ఉద్యమాలు ప్రజల కోసం నడిచే ప్రతి వీరుడు నాకు స్ఫూర్తే. ప్రజల కోసం కమిట్మెంట్గా నిలబడే ప్రతి ఒక్క వీరుడు నాకు స్ఫూర్తి. అందువల్ల అలాంటి వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే మా ప్రాంతానికి వచ్చినప్పుడు సాయుధ రైతాంగ పోరాటం నడిపినటువంటి దాంట్లో భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి, అనేక మంది మహానుభావులు, సుద్దాల హనుమంతు, ఇట్లా ఆ ప్రాంతమంతా కూడా షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, ఆ ప్రాంతం అంతా కూడా వీరోచిత పోరాటాలు నడిపిన ప్రాంతం. నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ఓకే. ఉప్పల మల్సూరు, ధర్మభిక్షం, ఓకే, ఇలాంటి వాళ్ళు పుట్టిన ప్రాంతంలో నేను పుట్టాను. ఆ తర్వాత వచ్చిన తరం మారోజు వీరన్న ఆ తర్వాత వచ్చిన తరం. అందువల్ల మేము రైతాంగ సాయుధ పోరాటం కాలంలో మేము పుట్టలేదు, మేము చూడలేదు.